బీఆర్ఎస్ పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ సారు డ్రగ్స్ తీసుకొని పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికిండట. కారు పార్టీ లీడర్లకు అసలు మాదక ద్రవ్యాలు ఎట్టుంటాయో కూడా తెలియదు అంటారు. అసలుది రోహిత్ రెడ్డి సారు డ్రగ్స్ తీసుకునుడు ఏంది, పోలీసులకు దొరుకుడేంది అంటారా? ఇగో వీడియో కూడా చూపెడుతున్నా, చూడుండి, చూసేయమంటారు అనుర్రి. చూసినరా, ఇది మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ అట. దేశంలో ఏ ఎమ్మెల్యేను ఎంపీని గోదలాంగట్ల దున్నపోతల లెక్క కొనాలన్నా, పశువుల సంతాల బర్ల లెక్క అమ్మాలన్నా కూడా మొయినాబాదులున్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లనే కుదురుతుంది అన్నంత పేరు పోయిందట. అయితే ఎప్పటిలోనే ఎంపీలు ఎమ్మెల్యేలతోని మీటింగు ఏర్పాటు చేసిన రోహిత్ రెడ్డి సారు సెటిల్మెంట్లు చేసుడే కాదు, అందులో డ్రగ్స్ కూడా పెట్టి వచ్చిన వాళ్ళకు ఇస్తున్నాడట. అయితారం నాడు కూడా అదే జోషులో ఉంటే ఈగల్ టీం ఆఫీసర్లకి ఈ ముచ్చటెరకయి ఈగలోనే ఫామ్ హౌస్ లో ఆలి చూస్తే ఏమున్నది, బయట దేశం మందుబాటలు, పిస్తోలు, డ్రగ్స్ దొరికిందట. వీకెండ్ పార్టీ చేసుకుంటామని డ్రగ్స్ పార్టీ చేసుకుంటారా అని పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి 6గురికి మూత్ర పరీక్షలు చేపిస్తే ఏమున్నది, అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందట. ఎవరెవరికి అనుకుంటారు, తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమేష్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, కూటమి సర్కార్ల ఎంపీగా ఎలుగబెడుతున్న టీడీపీ లీడరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సార్కు కూడా పాజిటివ్ వచ్చిందట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్రమశిక్షణ, పసుకోమ పార్టీ ఎంపీ మహేష్ కుమార్ సారు డిసిప్లిన్ ఇదేనా అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఇంకో ముచ్చట ఏందంటే, సీమకు కూడా హాని చెయ్యము, ప్రజా సేవలనే తరిస్తామని పత్తిత్తు పలుకులు వలికే వాళ్ళు పోలీసులు పోయేసరికి తుపాకీతోనే కాల్పులు జరిపిర్రట. అందుకే పిస్తోల్తో పాటు మందుబాటలు, డ్రగ్స్ సీజ్ చేసి 11 మందిని కోర్టులో హాజరు పరుస్తామా అన్నారు. ఇక ఇప్పటికే ఇండ్లున్న దోస్తులు తప్పించేందుకు మంతనాల మీద మంతనాలు జరుగుతున్నాయట. అంటే కొన్నొద్దులనే కేసు మూత పడేటట్టు ఉన్నది. ఇదే డ్రగ్స్ కేసులు ఏ సామాన్యులో కర్మగాలి దొరికి ఉంటే సత్యదాకా కోర్టు చుట్టూ తిరుగుడికే సరిపోయేటోళ్ళు, శిక్ష కూడా పెద్దగానే పడేటట్టు ఉండేది అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.